7వ తరగతి 9వ పాఠం హితోక్తులు వ్యాకరణం మొత్తం చూద్దాం. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. కవి పరిచయం: రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి అనే గ్రామంలో జన్మించారు. ముఖ్యంగా ఈయన రాసిన రచనలు చాలా ఇంపార్టెంటు. సారస్వత లోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం వంటి రచనలు చేశారు. గానకళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ అనే పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథ సప్తశతి సారం నుంచి గ్రహించబడింది. సరి నేపథ్యం చూద్దాం. కవి వత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథ సప్తశతి పేరిట సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథ సప్తశతి. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. భాషాంశాలు: పదాలకు అర్థాలను ఊహించి రాయండి. మైత్రి స్నేహము, సిరి సంపద, కరములు కిరణములు, మంచివాడు సజ్జనుడు, సుంత కొంచెం, తెరువు దారి, గుహ గహవరము, అంత్య చివర. పర్యాయ పదాలు పద విజ్ఞానంలో వెతికి రాయండి. మనిషి మానవుడు నరుడు, పుడమి భూమి ధరణి, సంపద సిరి ధనం, మూర్ఖుడు చెడ్డవాడు అజ్ఞాని, ధనం సంపద డబ్బు, యథార్థం నిజం వాస్తవం. వ్యాకరణ అంశాలు చూద్దాం. రాక్షసులను జూసిరి, రాగలడని, ప్రాణమును దీసెను, ఆకులం బసరు. గీత గీసిన పదాలను విడదీయండి అని అన్నారు. రాక్షసులను జూసిరి, రాక్షసులను ప్లస్ చూసిరి. రాగలడని, రాన్ ప్లస్ కలడు అని. ప్రాణము తీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను. ఆకులం బసరు, ఆకులన్ ప్లస్ పసరు. పూర్వపదం చివర ఇన్ అనే ధృతం ఉన్నది. పరపదంలో కచ్చట తప అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తరువాత కచ్చటి తపల స్థానంలో గజడి దెబ్బలుగా మారడాన్ని గమనించవచ్చు. అంటే పరుషాల స్థానంలో సరళాలు వస్తాయి. కాబట్టి దీనిని సరళాదేశ సంధి అని అంటారు. అంటే ధృతము మీద పరుషాలకు బదులు సరళాలు వస్తాయి. విడదీసి సంధి పేరు రాయండి. గొన్ననేమి, గొన్నను ప్లస్ ఏమి ఉత్వ సంధి. వానికెప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు ఉత్వ సంధి. సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. ఆలించు చూడ, ఆలించుకు ప్లస్ చూడ గసడదవా దేశ సంధి. నోటనెట్లు, నోటను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి గురించి చూద్దాం. కిన్ కున్ యొక్క అని రావాలి. భీముని యొక్క భుజబలము గొప్పది, నా యొక్క పుస్తకములు ఎక్కడ ఉన్నాయని అంబేద్కర్ అన్నాడు. దశరథుని కుమారులు 4, రాజు ఆజ్ఞని శిరస వహించాలి. చంద్రుని కాంతికి కలువులు వికసించాయి. విగ్రహవాక్యాలు చూద్దాం. కోకిల శాబకము, కోకిల యొక్క శాబకము. కింకిణి ధ్వనులు, కింకిణి యొక్క ధ్వనులు. సూర్యాత్మజ, సూర్యుని యొక్క ఆత్మజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.